నేను ఒక ఆటో డ్రైవర్ని, పేరు రాము. ఈయనే ఈ గుడి పక్కెమ్మటే నా ఇల్లు. నేను కష్టపడి ఆటో తోలుకుంటా చిట్టీలేసి రూపాయి జమ చేసి జాగొన్నా. కొన్నాక ఇల్లు పోతుందని ఐసీడ్ తాగిన, భయపడి ఐసీడ్ తాగిన. నాకు వీళ్ళు వాళ్ళు ఎత్తుకపోయి హాస్పిటల్లో చేసారు. మంచిగా ఇన్ని పైసలు పెట్టి బతికిచ్చారు. ఇప్పుడు ఆటో లేదు, కిరాయి కూడా కట్టలేకపోతున్నా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్తలేదు. ఇగో ఈమె మా భార్య, ఆమె ఇంట్లోనే ఉంటుంది, నేను ఇంట్లోనే ఉంటున్నా. మా బిడ్డ చిన్నది, ఐదో క్లాసు. నేను కష్టపడి రూపాయి జమ చేసి జాగొనుకుంటే ఇల్లు పోతుందని ఇక ఎటు వేయగలేక యాసిడ్ తాగి ఇక చచ్చిపోతా. ఇక నా బిడ్డ నా భార్య నన్ను ఉంటాను. ఇక నేను కొనలేను, కట్టలేను. నా లైఫ్ అయిపోయింది. 35 ఏళ్ళు రూపాయి వసూలు చేసి జాగ కొనుక్కున్నా. ఆ జాగా ఇల్లు పోతుందని ఇది ఆయన అది ఇటు వచ్చిన ఇక అట్లా అయింది. ఇక ఇప్పుడు ఏం చేయలేకపోతున్నా. మొన్న ఆటో కిరాయి తీసుకున్నా, 300 కిరాయి. ఆయన కిరాయి కట్టకపోతే బండి గుంజుకపోయిండు, ఇంట్లోకి వెళ్తలేదని. ఇక ఇప్పుడు ఒట్టిగానే ఉన్నా. ఎవరు పోయినా కానీ 300 ఆటో కిరాయి అంటున్నారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 800, 1000 రూపాయలు చేసుకునేది. ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆటో కిరాయి తీసుకుంటే ఎవరు ఎక్కేటోళ్ళు లేరు. ఆ కిరాయిగా కట్ట 2 రోజులు కట్టకపోతే ఆటో అయినా గుంజుకపోయిండు. నా సెల్లు ఉండే, సెల్లు గుంజుకున్నాడు ఆటో కిరాయి కింద. పైసలు ఇచ్చినాక ఆటో సెల్ ఇస్తా అన్నాడు కిరాయి ఇచ్చినాక. ఇక అది ఆన్నే ఉన్నది, ఇక పైసలు ఇచ్చి తెచ్చుకోవాలి. అట్లా నా ఇల్లు మాత్రం తీయొద్దు. రేవంత్ రెడ్డి గారు, నీకు కూడా నా కన్నా ఊరికి వరంగల్ పోయి 400 సార్జీలు పెట్టుకొని పోయి ఓటేసి వచ్చినాం మా భార్య భర్తలు. నీకు ఆ విశ్వాసం మీద మా ఇండ్లు తీయకుండా ఉండండి. ఇక అందుకనే నేను ఏం లేదు, గదే కోరుకుంటున్నా.